వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. బోజీ చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న దర్శకుడు సుజిత్ తన తదుపరి ప్రాజెక్ట్ ను నేచురల్ స్టార్ నానితో ఖరారు చేశారు. ఈ సినిమాలో తొలిసారిగా నాని సరసన కథానాయికగా పూజా హెగ్డే నటించడంతో టాలీవుడ్ లో ఈ కొత్త జంటపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా ఇదే కావడంతో అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి. ఈ భారీ చిత్రాన్ని శామ్ సింగరాయ్, సైథవ్ వంటి విజయవంతమైన చిత్రాల నిర్మాత వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు మరింత బలాన్ని చేకూరుస్తూ పాన్ ఇండియా నటుడు మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఈ వార్తతో సినిమా స్థాయి అమాంతం పెరిగింది. దీపావళి పండుగ అనంతరం ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇది ఓజీ యూనివర్స్ కు సంబంధం లేని పూర్తి కొత్త కథ అని రన్ రాజారన్ తరహాలో యూత్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతానికి ఈ సినిమాకు బ్లేడీ రోమియో అనే వర్కింగ్ టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాని పారడైజ్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ కొత్త ప్రాజెక్టును 2026 ప్రధాన మార్గంలో పూర్తి చేసి అదే ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక కొంతకాలంగా తెలుగు తెరకు దూరంగా ఉన్న పూజా హెగ్డేకు ఇది ఒక రకంగా రీ ఎంట్రీ అని చెప్పాలి. ఆమె ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ తో కలిసి మరో తెలుగు సినిమాలో కూడా నటిస్తున్నారు.